యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసాము. కానీ ఫస్ట్ వీడియో ఏ టాపిక్ పైన చేయాలి అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? అయితే ఆ కన్‌ఫ్యూజన్ మొత్తము ఈరోజు తీసేద్దాము. ఈ వీడియోలో అసలు ఫస్ట్ వీడియో ఏది చేయాలి? ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? ఏంటి అనేది ప్రతిదీ నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే లాస్ట్‌లో మీకు బోనస్ టిప్స్ కూడా చెప్తాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ అండి. నా పేరు అర్చిత. వెల్కమ్ బ్యాక్ టు జాడీ అర్చిత వైటీ టిప్స్ ఛానల్. అసలు ఫస్ట్ వీడియో ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ వీడియో మనము ఏదైతే చేస్తామో, ఆ వీడియోలో మన ఛానల్ డీటెయిల్స్ అనేవి మనం చెప్పాలి. ఎందుకు అంటే, మన ఛానల్‌లో ఏమొస్తాయి, ఏంటి అనేది మన ఛానల్ గురించి కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే, మన వీడియోని అంటే మన ఛానల్‌ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలా? వద్దా? అని ఆడియన్స్ డిసైడ్ అవుతారు. వాళ్ళు చూసే కంటెంట్ అయితే కనుక వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇన్ కేస్ మనము చేసే కంటెంట్ వాళ్ళు చూసేవి కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఫస్ట్ వీడియోలో మనము చేసే కంటెంట్ ఏంటి? మన ఛానల్‌లో ఏ వీడియోస్ ఒస్తాయి? ఏంటి అనేది ప్రతిదీ మన ఛానల్‌లో ఫస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీలుంటదండి. కాబట్టి ఫస్ట్ వీడియోని ఎప్పుడు కూడా తొందరపడి చేయకండి. ప్రాపర్‌గా మంచి ప్లాన్ చేసుకొని అయినా కొంచెం లేట్ అయినా గూడా ఫస్ట్ వీడియో అనేది క్లియర్‌గా మీరు మీ ఛానల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్‌గా షేర్ చేసేలాగా ఫస్ట్ వీడియో అనేది అప్‌లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి మరసలు ఫస్ట్ వీడియోలో ఏం చెప్పాలి అంటే గనక, మీ ఛానల్ నేమ్ ఏంటి? మీ నేమ్ ఏంటి? మీ ఛానల్‌లో మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ జేస్తారు? మీ ఛానల్ దేనికి రిలేటెడ్? ఇవి సరిపోతాయండి. ఇంకా వేరే ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఏది అవసరం లేదు. మీ ఆడియన్స్‌కి కావాల్సిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే షేర్ జేస్తారో దాని గురించి చెప్పేసేయండి. అంతే సరిపోతుంది. ఇంకా వేరే ఏ అనవసరమైన విషయాలు అవసరం లేదు. మరసలు ఏ టాపిక్ చూజ్ జేసుకోవాలి అంటే గనక, మీకు ఎందులో అయితే నాలెడ్జ్ ఉంటుందో, ఆ టాపిక్‌ని మీరు మీ నీచ్‌గా అంటే మీరు మీ కంటెంట్‌గా సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు కుకింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే కుకింగే సెలెక్ట్ జేసుకోండి. కిచెన్ హ్యాక్స్ తెలుసుంటే కిచెన్ హ్యాక్సే చేసుకోండి. లేదు మాకు ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చుంటే ఫ్యాషన్ డిజైనింగే జేసుకోండి. లేదు మేము బయటికి ఎక్కువ ఎళ్తాము టూర్స్ లాగా అట్లా అంటే ఏదైనా ట్రావెలింగ్‌కి రిలేటెడ్ బ్లాగ్స్ చేసుకోండి. అంటే మీరు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో లేదు అసలు మేము ఇంట్లోనే ఉంటాము అంటే, ఇంటికి సంబంధించి ఏదైనా ఏమంటారు ఫ్యామిలీ వ్లాగ్స్ గానియండి, లేదా ఇంకేదైనా హ్యాక్స్ తెలిసుంటే హ్యాక్స్, టిప్స్ తెలిసుంటే టిప్స్ ఇట్లాంటివి ఏవైనా మీరు మీ లైఫ్ స్టైల్‌కి సంబంధించి మీరు ఏదైతే చేయగలుగుతారో అండ్ మీకు ఏదైతే వచ్చో అదే మీ కంటెంట్‌గా చూజ్ జేసుకోండి. కానీ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు చేసేది ఏదైతే ఉంటుందో దాంట్లో అట్‌లీస్ట్ ఒక 50% నాలెడ్జ్ అనేది మీరుండేలాగా చూసుకోండి. ఎందుకు అంటే 50% నాలెడ్జ్ అట్‌లీస్ట్ మీకు గనక ఉంటే రిమైనింగ్ 50% నాలెడ్జ్ అనేది మీకు మీ వర్కే నేర్పిస్తుంది. కాబట్టి ఒక 50% నాలెడ్జ్ అనేది ఉండేలాగా చూసుకోండి. అంతేగాని మీరు ఏ కంటెంట్ చూజ్ చేసుకున్నా గూడా వేరే వాళ్ళు ఇది చెప్పారు గదా! అని చూజ్ చేసుకోకండి. మీకు వచ్చిందే చూజ్ జేసుకోండి. మరసలు వీడియోస్ అనేవి కాపీ చేసి మేము అప్‌లోడ్ చేయొచ్చా అంటే, లేదండి. కాపీ చేసి ఎప్పుడు కూడా వీడియోస్ అప్‌లోడ్ చేయకండి. అలా చేయడం వల్ల మీకు కాపీ రైట్స్ కానియండి, స్ట్రైక్స్ కానియండి ఒస్తాయి. అట్లా చేయకండి. అట్లా చేయడం వల్ల మీ ఛానెల్స్ రిస్క్‌లో ఉంటాయి. డిలీట్ గూడా అయిపోతాయండి. కాబట్టి ఎప్పుడు కూడా కాపీ కంటెంట్ చేయకండి. మీకేదైనా తెలియకపోతే కనుక వేరే వాళ్ళు చెప్తూ ఉంటే దాన్ని మీరు నేర్చుకొని మళ్ళీ మీరు మీ స్టైల్‌లో చేయొచ్చు గానీ, సేమ్ వీడియోని తీసుకొచ్చి డౌన్‌లోడ్ చేసి మళ్ళీ అప్‌లోడ్ చేయకండి. అట్లా చేయడం వల్ల అది కాపీరైట్స్ గానియండి, స్ట్రైక్స్ గానివి పడతాయండి. దానివల్ల కొన్ని సార్లు ఛానెల్స్ గూడా మానిటైజేషన్ అవ్వకుండా డైరెక్ట్ ఛానెల్స్ డిలీట్ అయిపోతాయి. అండ్ బిగినర్స్ చేసే 5 మిస్టేక్స్ గురించి కూడా చెప్తానండి. బిగినర్స్ చేసే 5 మిస్టేక్స్ ఏంటి అంటే గనక, ట్రెండింగ్ కోసం మాత్రమే వీడియోస్ చేస్తుంటారండి. ట్రెండింగ్ కోసం వీడియోస్ అనేవి ఎప్పుడు చేయకండి. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఏంటి అంటే, అసలు థంబ్‌నెయిల్‌ని పట్టించుకోరు. ఏది పడితే అది కనుక మీరు థంబ్‌నెయిల్‌గా పెట్టినట్టయితే, మనమైనా కూడా థంబ్‌నెయిల్ అనేది బావుంటేనే మనము వీడియోని క్లిక్ చేసి చూస్తాము. అంతేగాని థంబ్‌నెయిల్ అనేది గనుక బాలేకపోతే మనము వీడియోని ఓపెన్ చేస్తామా? చేయం గదా! కాబట్టి ఎప్పుడైనా గూడా థంబ్‌నెయిల్ అనేది బావుండేలాగా మంచి క్లిక్ బైట్ థంబ్‌నెయిల్స్ లాగా ఏదో వీడియోలో వేరే మ్యాటర్ థంబ్‌నెయిల్ మాత్రం అట్రాక్టివ్‌గా పెట్టండి అని నేను చెప్పట్లేదిక్కడ. వీడియోలో ఏదైతే ఉంటుందో ఆ టాపిక్‌కి రిలేటెడ్ థంబ్‌నెయిల్సే. కానీ చూడగానే
అంటే ప్రాపర్ థంబ్‌నెయిల్ అనేది ప్రాపర్ ఎస్‌ఈఓ కనుక చేసినట్టయితే మీ వీడియోస్‌కి మంచి రీచ్ ఉంటుంది. కాబట్టి ప్రాపర్ థంబ్‌నెయిల్ అనేది ఇవ్వండి. కానీ థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఏంటి అంటే మీరు టైటిల్ అనేది ప్రాపర్‌గా పెట్టరు. టైటిల్ అనేది ప్రాపర్‌గా పెట్టకపోతే ఏమవుతది అంటే మీ వీడియో లోపల ఎంత మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అసలు టైటిల్ అనేది ప్రాపర్‌గా లేకపోతే గనక ఆ వీడియోలో ఏముంది అనేది వ్యూవర్స్‌కి అర్థం కాదు. కాబట్టి టైటిల్ మీ వీడియో లోపల ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో సేమ్ దానికి రిలేటెడ్ టైటిల్ మాత్రమే ఇవ్వండి. అండ్ వ్యూవర్స్ ఏదైతే సెర్చ్ చేస్తున్నారో అట్లాంటి సెర్చ్ రిలేటెడ్ ఉన్న టైటిల్స్ అనేవి ఇవ్వండి. దానివల్ల మీ వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ అలాగే మీ టాపిక్ అనేది సెర్చ్‌లోకి కూడా వస్తుంది. అంటే మీ వీడియో అనేది సెర్చ్‌లోకి కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ మిస్టేక్ అండి. ఫోర్త్ మిస్టేక్ ఏంటి అంటే ఆడియన్స్ కామెంట్స్‌ని అసలు పట్టించుకోరండి. ఆడియన్స్ కామెంట్స్ కనుక మీరు పట్టించుకోకపోతే వాళ్ళతో మీ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవ్వదు. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఆడియన్స్ కనుక ఏదైనా కామెంట్స్ చేస్తే వాటికి రిప్లై ఇవ్వడం అనేది అలవాటు చేసుకోండి. దానివల్ల ఆడియన్స్‌కి మీతో ఆడియన్స్‌కి మంచి కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది. దానివల్ల మీ ఛానెల్‌కి కూడా మంచి గ్రోత్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ మిస్టేక్ అండి చాలా మంది చేస్తారు ఇది. ఏంటి అంటే ఒక 1 వీక్, 1 మంత్ ట్రై చేస్తారు. వ్యూస్ అనేవి రావట్లేదు. అసలు వాచ్ టైమ్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు అని గివ్ అప్ చేసి ఛానెల్‌ని అక్కడే వదిలేస్తారండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది మాత్రము చేయకండి. ఖచ్చితంగా మీరు కనుక కన్సిస్టెంట్‌గా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తూ గుడ్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కనుక ఇస్తే కొంచెం లేట్ అయినా గూడా మీ ఛానెల్ అనేది ఖచ్చితంగా మంచి గ్రోత్ ఉంటుందండి. కాబట్టి ఎప్పుడు కూడా అలా గివ్ అప్ చేయకండి. టిప్ గూడా చెప్తానని చెప్పాను గదండీ! బోనస్ టిప్ ఏంటి అంటే, ఒక్కసారి మీరు యూట్యూబ్ సెర్చ్‌లోకెళ్ళండి. యూట్యూబ్ సెర్చ్‌లోకి వెళ్ళిన తర్వాత మీ ఆడియన్స్ ఏదైతే సెర్చ్ చేస్తున్నారో, ఆ క్వెషన్స్‌కి రిలేటెడ్ ఆన్సర్ ఇచ్చే వీడియోస్ అనేవి మీరు చేయండి. అట్లా చేసినప్పుడు మీ ఆడియన్స్‌కి ఆన్సర్ దొరుకుతుంది కాబట్టి, వాళ్ళు వెళ్లి చూస్తారు. కాబట్టి అక్కడ మీకు వ్యూసు ఇంక్రీజ్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైమ్ వాచ్ టైము ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఆన్సర్స్ ఇచ్చే వీడియోస్ చేయండి. వాళ్ళు ఏదైతే క్వెషన్స్ వెతుకుతున్నారో ఆ క్వెషన్స్‌కి రిలేటెడ్ వీడియోస్ చేయండి. వీడియోతోనే ఎవ్వరు పర్ఫెక్ట్ కాదండి. ఈవెన్ నేనైనా కూడా ఫస్ట్ వీడియోతోనే పర్ఫెక్ట్‌గా చేయలేకపోయాను. కాబట్టి నేను ఫస్ట్ వీడియోకి, సెకండ్ వీడియోకి నా పెర్ఫార్మన్స్ ఇంక్రీజ్ చేసుకున్నాను. సెకండ్ వీడియోకి, థర్డ్ వీడియోకి నా పెర్ఫార్మన్స్ ఇంక్రీజ్ చేసుకున్నాను. కాబట్టి ఎడిటింగ్ వైస్‌గా గానియండి, ఫ్లూయెన్సీ వైస్‌గా గానియండి, ఏదైనా గూడా మీరు మీ ఫస్ట్ వీడియోకి, నెక్స్ట్ వీడియోకి దాని తర్వాత అప్‌లోడ్ చేసే వీడియోస్‌కి ఇట్లా మీరు మీ ఫ్లూయెన్సీ గానియండి, మీ ఎడిటింగ్స్ కానియండి, మీ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ గానియండి, ఏదైనా గూడా క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. దానివల్ల మీ ఛానెల్ అనేది ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. సో, ఫస్ట్ వీడియో అసలు ఏది చేయాలనేది క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా! వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ ఇట్లాంటి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.